హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో కీలక ఆధారాల కోసం దర్యాప్తు బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జుమెరాత్ బజార్ చుట్టూ తిరుగుతున్న పోలీసులు పాత సైకిళ్ల దుకాణాల్లోనూ గాలింపు కొనసాగిస్తున్నారు. అటు కేసులో ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది. హైదరాబాద్ పేలుళ్ల కేసు దర్యాప్తు ప్రస్తుతం పాత సైకిళ్ల చుట్టూ తిరుగుతోంది. దొంగ సరుకులు అమ్మే ప్రాంతమైన జుమెరాత్ బజార్లో పేలుళ్లకు వినియోగించిన సైకిళ్లు కొనుగోలు చేసి ఉంటారని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. పాత సైకిళ్లను కొన్న తర్వాత కొన్ని కొత్త విడిభాగాలు అమర్చినట్లు ఫోరెన్సిక్ ల్యాబులు గుర్తించాయి. 2 సైకిళ్లకు కొత్త సీట్లు అమర్చారని విచారణలో వెల్లడైంది. గురువారం మాత్రమే నిర్వహించే జుమెరాత్ బజార్లో పేలుళ్లు జరిగిన రోజు ఉదయమే కొని ఉంటారని, సాయంత్రం బాంబులు అమర్చి విధ్వంసానికి పాల్పడి ఉంటారని ఎన్ఐఏతో పాటు పోలీసు వర్గాలు కూడా భావిస్తున్నాయి. జంట నగరాల పరిధిలో దొంగ సరుకులమ్మే ఇతర ప్రాంతాల్లోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. సైకిళ్ల కొనుగోలుకు సంబంధించి ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆధారాలు లభించే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. పేలుళ్లు జరిగిన ఘటనా స్థలిలో దొరికిన సైకిళ్ల విడిభాగాల్ని క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులకు ఒక సైకిల్కి చెందిన చేసిస్ నెంబర్ లభ్యమైంది. ఆ నెంబర్ ద్వారా కేసులో కీలక ఆధారాన్ని దొరకపుచ్చుకునేందుకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో సైదాబాద్, మలక్పేట్, చైతన్యపురి, సరూర్ నగర్ ప్రాంతాల్లోని అద్దె పాత సైకిళ్ల దుకాణాల వివరాల్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. జంట పేలుళ్ల కేసులో ఇప్పటివరకు ఎవరిని అదుపులోకి తీసుకోలేదని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ప్రకటించింది. ఈ ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడా అనుమానితుల్ని అరెస్ట్ చేయలేదని ఆ సంస్థ ఐజీ లోక్నాథ్ బెహ్రా ప్రకటన జారీ చేశారు. దీనికి సంబంధించి కొన్ని ప్రసార సాధనాలు పత్రికల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.